హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ లో ఈ ఇయర్ అంటే 2022-2023 అకాడమిక్ ఇయర్ కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లో ఉండేటువంటి క్వశ్చన్ పేపర్స్ టోటల్ గా 2 పేపర్స్ అయితే ఉంటాయి. అందులో పేపర్ 1 ని నేను ఆ పేపర్ 1 కి సంబంధించినటువంటి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మోడల్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్స్, మీరు లాస్ట్ ఇయర్ తెలిసే ఉంటుంది, మీకు ఇంగ్లీష్ కి టోటల్ గా కూడా ఒకటే పేపరే 100 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఇయర్ మాత్రం పేపర్ 1 పేపర్ 2 అని చెప్పి 2 పేపర్స్ అయితే ఇస్తారు. పేపర్ 1 కి 50 మార్క్స్, పేపర్ 2 కి 50 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. టోటల్ గా 100 మార్క్స్ కి అయితే మన ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనము మన పేపర్ ప్యాటర్న్ కనుక చూద్దాం. ముందుగా పేపర్ 1 క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ అయితే చూద్దాం. మన క్వశ్చన్ పేపర్ లో టోటల్ గా 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. అందులో సెక్షన్ ఏ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ కి వచ్చేసి 15 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది అనమాట. తర్వాత సెక్షన్ బి వచ్చేసి గ్రామర్ కి సంబంధించినటువంటి సెక్షన్ అన్నమాట. ఈ సెక్షన్ బికి వచ్చేసి 20 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కి సంబంధించినటువంటి సెక్షన్. ఈ సెక్షన్ సికి వచ్చేసి 15 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. టోటల్ గా పేపర్ 1 వచ్చేసి 15, 20, 15 టోటల్ గా 50 మార్క్స్ అయితే మనం పేపర్ 1 లో అయితే సంపాదించవచ్చు. ముందుగా సెక్షన్ ఏ యొక్క పేపర్ ప్యాటర్న్ అయితే చూద్దాము. చూడండి, సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్ 15 మార్క్స్ అయితే చెప్పినాం కదా. క్వశ్చన్స్ 1 to 5 చూడండి. ఏ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఫ్రమ్ ఎనీ ఏ రీడింగ్ విత్ 5 కాంప్రహెన్షన్ క్వశ్చన్స్. ప్యాసేజ్ కెన్ డైరెక్ట్ ఆర్ అడాప్టెడ్ టు మేక్ ఇట్ మీనింగ్ఫుల్. నోట్ ద లెంత్ ఆఫ్ ది ప్యాసేజ్ షుడ్ బి మోర్ దెన్ 10 లైన్స్ అబౌవ్ 150 వర్డ్స్. మనకి ఇక్కడ ఒక ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి 6 యూనిట్స్ లో ఉన్నటువంటి 6 ఏ రీడింగ్స్ నుంచి ఏ రీడింగ్ లో నుంచి అయినా కూడా మనకి ప్యాసేజ్ అయితే ఇవ్వచ్చు. ఆ ప్యాసేజ్ మినిమం 150 వర్డ్స్ లేదా 10 లైన్స్ అయితే ఉంటుంది. మనం దాన్ని చదివి అర్థం చేసుకున్న తర్వాత అక్కడ 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ 5 క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ 5 క్వశ్చన్స్ లో 2 క్వశ్చన్స్ వచ్చేసి డైరెక్ట్ ఆర్ ఫ్యాక్చువల్ గా ఇవ్వచ్చు WH క్వశ్చన్స్ రూపంలో. 3 క్వశ్చన్స్ వచ్చేసి ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ టైప్ లో అయితే ఇస్తారు. అంటే 5 క్వశ్చన్స్ లో కూడా 2 క్వశ్చన్స్ WH క్వశ్చన్స్ రూపంలో, 3 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ లో అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 to 8 అంటే 6, 7, 8 ఈ 3 క్వశ్చన్స్ వచ్చేసి మనకి బీరీడింగ్ కి సంబంధించినటువంటి ఓన్లీ పోయిటరీకి సంబంధించినటువంటి ఒక పోయం అయితే వస్తుంది. ఆ పోయం ని చదివి బాగా అర్థం చేసుకున్న తర్వాత కింద 3 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వాటికి మనం ఆన్సర్ రాస్తే 3 into 1 3 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 and 10 వచ్చేసి అదే బీ రీడింగ్ సంబంధించి ప్రోజ్ కి సంబంధించినటువంటి ప్యాసేజ్ అయితే వస్తుంది. ఆ ప్యాసేజ్ చదివి అర్థం చేసుకున్న తర్వాత మనకి కింద 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ 2 క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ రాస్తే 2 into 1 2 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్స్ 11 to 15 అయితే సి రీడింగ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ సి రీడింగ్ సంబంధించినటువంటి ప్యాసేజ్ అయితే వస్తుంది. ఆ ప్యాసేజ్ ని చదివి అర్థం చేసుకున్న తర్వాత కింద ఇక్కడ కూడా 2 క్వశ్చన్స్ వచ్చేసి WH టైప్ క్వశ్చన్స్ లో ఉంటాయి అండ్ 3 వచ్చేసి మల్టిపుల్ చాయిస్ లో అయితే ఉంటాయి. వాటిని కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే 5 into 1 5 మార్క్స్ అయితే వస్తాయి. ఇలా టోటల్ గా 1 to 15 క్వశ్చన్స్ కి వచ్చేసి మనం 15 మార్క్స్ అయితే సంపాదించవచ్చు. టోటల్ గా కూడా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ లని చదివి అర్థం చేసుకొని కింద ఇచ్చినటువంటి క్వశ్చన్లకు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ బి గ్రామర్ చూద్దాం. మనకి గ్రామర్ కి అయితే హైయెస్ట్ గా 20 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. ఈ పేపర్ 1 లో సెక్షన్ బి లో ఉన్నటువంటి గ్రామర్ మొత్తం బేసిక్ గ్రామర్ నే ఇస్తారనమాట. చూడండి, 16th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది సెక్షన్ బి. ఎడిటింగ్ ఏ ప్యాసేజ్, కరెక్టింగ్ ది అండర్లైన్ పార్ట్స్ అన్సీన్. మనకి ఒక ప్యాసేజ్ లో కొన్ని పార్ట్స్ కింద అండర్లైన్ అయితే చేసి ఉంటుంది. వాటిని ఎడిట్ చేసి కరెక్షన్ అయితే చేయాలన్నమాట. అలా 4 అయితే అండర్లైన్ చేసి ఉంటాయి. ఆ 4 అండర్లైన్ పార్ట్స్ ని కరెక్షన్ చేస్తే 4 into half equal to 2 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 17th క్వశ్చన్ వచ్చేసి కంబైనింగ్ సెంటెన్స్ యూజింగ్ హూ, విచ్, దట్. ఇవి రిలేటివ్ క్లాసెస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ అన్నమాట. ఇది మనకి రిలేటివ్ క్లాసెస్ వచ్చేసి యూనిట్ 1 లో అయితే ఉంటుంది. ఇందులో
సెంటెన్సేషన్ వచ్చేసి హూతో కానీ విచ్తో కానీ దట్తో కానీ కంబైన్ చేసి రాయండి అని చెప్పి అడుగుతారు అంటే వీటిలో ఏదో ఒక వర్డ్ ఇస్తారు, అక్కడ ఆ వర్డ్ని యూజ్ చేసి ఇచ్చినటువంటి సెంటెన్సెస్ని కంబైన్ చేసి రాయమంటారు. ఇలా మనం కంబైన్ చేసి రాస్తే 1 మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ 18th క్వశ్చన్ కనుక చూస్తే కంబైనింగ్ ద సెంటెన్స్ విత్ ఏ ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్. మనకి ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ని ప్రజెంట్ పార్టిసిపుల్ తో కానీ, పాస్ట్ పార్టిసిపుల్ తో కానీ, పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇస్తారు. వాటిని యూజ్ చేసి మనము ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ని కంబైన్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా యూనిట్ 5లో అయితే మనకి నాన్ ఫైనైట్ క్లాజెస్ అని చెప్పి ఉంది. దాన్ని కనుక మనం చూసినామంటే వీటిని ఈజీగా కంబైన్ చేయొచ్చు ఈ సెంటెన్సెస్ ని. ఇక్కడ కూడా 1 మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్ వచ్చేసి చేంజ్ వాయిస్ ఓన్లీ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ లో ఆల్రెడీ యాక్టివ్ వాయిస్ లో ఉంటుంది, ఖచ్చితంగా దాన్ని ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయాలి. అలా ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయగలిగితే 1 మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ 20th క్వశ్చన్ కనుక చూస్తే రిపోర్టింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఓన్లీ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. మనకి ఆల్రెడీ ఇచ్చినటువంటి సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్ లో ఉంటుంది, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి చేంజ్ చేయాలి. అలా చేంజ్ చేస్తే మనకి 2 మార్క్స్ అయితే వస్తాయి. మనకి సిలబస్ రిఫరెన్స్ కనుక చూసుకుంటే యూనిట్ 5లో రిపోర్టెడ్ స్పీచ్ సంబంధించి ఉంది. మనము దాన్ని కనుక చదివినామంటే ఈజీగా రిపోర్టెడ్ స్పీచ్ అయితే చేస్తాం. నెక్స్ట్ 21st క్వశ్చన్ కనుక చూస్తే కంబైనింగ్ సెంటెన్స్ యూజింగ్ అడ్వర్బ్స్ యాజ్, సిన్స్, బికాస్, వెన్, ఇన్స్పైట్ ఆఫ్, సచ్ దట్, ఆల్తో. మనకి ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ లో ఏదో ఒక వర్డ్ అయితే అక్కడ ఇచ్చి సెంటెన్స్ ని కంబైన్ చేయమని చెప్పి అడుగుతారు. ఇవన్నీ కూడా అడ్వర్బ్స్ అన్నమాట. వీటిని యూజ్ చేసి ఆ సెంటెన్స్ ని కంబైన్ చేయమని అడుగుతారు. అలా మనం కనుక కంబైన్ చేస్తే 1 మార్క్ అయితే వస్తుంది. ఇవి కూడా అడ్వర్బల్ క్లాజెస్ కూడా మనకి యూనిట్ 3లో అయితే ఉంటాయి. నెక్స్ట్ 22nd క్వశ్చన్ కనుక చూస్తే కంబైనింగ్ సెంటెన్స్ యూజింగ్ లింకర్స్, జాయినింగ్ సెంటెన్స్ యూజింగ్ లింకర్స్ యూనిట్ 6లో అయితే మనకు ఉంది. పేజ్ నెంబర్ 191, 192లో అయితే ఉంటాయి. మనం టెక్స్ట్ బుక్ కనుక చూస్తే మనకి లింకర్స్ ని యూజ్ చేసి సెంటెన్స్ ని కంబైన్ చేసి రాయాలి. అలా కంబైన్ చేస్తే 1 మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ 23rd క్వశ్చన్ కనుక చూసుకుంటే కంబైనింగ్ సెంటెన్స్ యూజింగ్ ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్. మనకి ఎయిదర్ ఆర్ లేదా నెయిదర్ నార్ అని ఏదో ఒకటి ఇస్తారు, దాన్ని యూజ్ చేసి మనము సెంటెన్స్ అయితే కంబైన్ చేయాలి. ఇక్కడ కూడా 1 మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ చేంజింగ్ ఏ సెంటెన్స్ ఆఫ్ టు యూజింగ్ సో దట్. మనకి ఒక సెంటెన్స్ ని టు అని ఉన్నటువంటి అంటే ఆల్రెడీ ఆ సెంటెన్స్ లో టు అని ఉంటాయి, వాటిని సో దట్ గా చేంజ్ చేసి మార్చి ఆ సెంటెన్స్ అయితే రాయాలి. అలా చేంజ్ చేసి రాస్తే 1 మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ 25th క్వశ్చన్ కనుక చూసుకుంటే కంబైనింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ఇఫ్. 3 టైప్స్ అయితే ఇందులో వస్తాయి. అడ్వర్బల్ క్లాజెస్ ఆఫ్ కండిషన్స్ లో మనకి ఈ టాపిక్ మొత్తం కూడా ఉంటుంది. మనకి ఇఫ్ క్లాస్ సంబంధించి 3 టైప్స్ అయితే మన టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. ఆ 3 టైప్స్ ని బాగా నేర్చుకున్నామంటే ఇక్కడ కూడా 1 మార్క్ అయితే సంపాదించవచ్చు. నెక్స్ట్ 26th క్వశ్చన్ కనుక చూసుకుంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్. ఇచ్చినటువంటి బ్లాంక్స్ ని ప్రిపోజిషన్స్ ని యూజ్ చేసి ఫిల్అప్ చేయాలి. చూడండి ఇక్కడ 2 ఉంటాయి, ఒక్కో దానికి 1/2 మార్క్ చొప్పున 1 మార్క్ అయితే వస్తుంది. 2 సెంటెన్స్ అయితే ఉంటాయి. చూడండి, ఏ సెంటెన్స్ విత్ ఏ బ్లాంక్ టు యూజ్ అన్ అప్రోప్రియేట్ కాంపౌండ్ ఫ్రేజల్ ప్రిపోజిషన్. 3 చాయిసెస్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ బ్రాకెట్స్. మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ లో ఒక చోట బ్లాంక్ అయితే ఉంటుంది, మరి మనకి బ్రాకెట్ లో అయితే 3 చాయిస్ అయితే ఉంటాయి. ఏ ప్రిపోజిషన్ ని మనం అక్కడ ఫిల్ చేయాలనేది, వాటిలో ఏదో ఒకటి ఫిల్ చేసినా కూడా మనకు మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ బి కనుక చూసుకుంటే ఏ సెంటెన్స్ విత్ ఏ బ్లాంక్ టు యూజ్ అన్ అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ ఫాలోడ్ బై సర్టెన్ వర్డ్స్. 3 చాయిసెస్ ఆర్ ప్రొవైడ్ ఇన్ బ్రాకెట్స్. ఇక్కడ కూడా మనకి సెంటెన్స్ లో బ్లాంక్ అయితే ఉంటుంది. మనకి బ్రాకెట్ లో ఖచ్చితంగా 3 ప్రిపోజిషన్ వర్డ్స్ అయితే ఇచ్చింటారు, వాటిలో ఏదో ఒక వర్డే అక్కడ కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంటుంది. దాన్ని కూడా ఫిల్అప్ చేస్తే ఇక్కడ 2 ఫిల్అప్ చేస్తే 2 × ½ = 1 మార్క్ అయితే వస్తాయి. నెక్స్ట్ 27th క్వశ్చన్ కనుక చూస్తే fill in the blanks with suitable forms of the verbs given in brackets. This may be in the form of discrete sentences or a paragraph. మనకి ఇచ్చినటువంటి సెంటెన్సెస్ లో సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ ని మనం అక్కడ సెంటెన్స్ లో ఏ వర్బ్ ఫామ్ అయితే సూటబుల్ అవుతుందో, అంటే ఇది నథింగ్ బట్ టెన్స్ అన్నమాట.
ఏదైతే సూటబుల్ అవుతుందో దాన్ని అక్కడ ఉంచాల్సి ఉంటుంది. ఇలా ఉంచినామంటే 4 × ½ = 2 మార్క్స్ అయితే వస్తాయి. ఇది సెంటెన్స్ల రూపంలో ఉండొచ్చు, లేదా క్వశ్చన్ అనేది పారాగ్రాఫ్ రూపంలో కూడా ఉండొచ్చు. నెక్స్ట్ 28th క్వశ్చన్ కనుక చూసుకుంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్ ఇంక్లూడింగ్ ఒమిషన్స్. మనకి ఇచ్చినటువంటి బ్లాంక్ ని ఆర్టికల్ తో ఫిల్అప్ చేయాలి. ఏ అండ్ ద, లేదా ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ కూడా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఆర్టికల్ ఉపయోగించకూడదని ఉంటుంది కదా రూల్స్, ఒమిషన్స్ అంటే అలా అయినా కూడా ఉండొచ్చు. దాన్ని మనం కరెక్ట్ గా చూసి అక్కడ ఏం రాయాలో రాసినామంటే 1 మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్రెసింగ్ ఏ సజెషన్ అడ్వైజ్ యూజింగ్ ఇట్స్ టైం. ఇట్స్ టైం అనేటువంటి దీన్ని ఉపయోగించి అడ్వైజ్ లేదా సజెషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా కరెక్ట్ గా మనము సెంటెన్స్ ఫార్మేషన్ చేసినామంటే ఇట్స్ టైం యూజ్ చేసి 1 మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ 30th క్వశ్చన్ చూడండి, గివింగ్ అడ్వైజ్ యూజింగ్ మోడల్ వర్బ్స్ ఆర్ సజెషన్స్ బేసింగ్ ఆన్ ది గివెన్ కాంటెక్స్చువల్స్. మనకి అడ్వైజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. యూజింగ్ మోడల్ వర్బ్స్ ని యూజ్ చేసి అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ని బట్టి, అక్కడ ఇచ్చినటువంటి అక్కడ సిచ్యువేషన్ ని బట్టి మనము సజెషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, అడ్వైజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలా అడ్వైజ్ ఇచ్చినామంటే 1 మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ 31 క్వశ్చన్ చూడండి, చేంజింగ్ ఏ సెంటెన్స్ ఇంటూ ఏ పొలైట్ రిక్వెస్ట్. మనకి ఆల్రెడీ ఒక సెంటెన్స్ అయితే ఉంటుంది, దాన్ని పొలైట్ రిక్వెస్ట్ రూపంలో చేంజ్ చేసి రాయాలి. ఇక్కడ కూడా మనకి 30th లో లాగానే టెక్స్ట్ లేదా అన్సీన్, అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఇవ్వచ్చు, అన్సీన్ అయితే అయినా కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ కూడా 1 మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ 32nd క్వశ్చన్, ఐడెంటిఫైయింగ్ ది అప్రోప్రియేట్ ఫంక్షన్ దట్ ది గివెన్ ఎక్స్ప్రెషన్ పర్ఫార్మ్స్. మనకి ఇచ్చినటువంటి ఒక సెంటెన్స్ అయితే ఉంటుంది, ఆ సెంటెన్స్ దేని గురించి ఎక్స్ప్రెస్ చేస్తుంది అనేది మనం గుర్తించి రాయాలి. అలా గుర్తించి రాస్తే 2 × ½ = 1 మార్క్ అయితే వస్తుంది. ఇది మనకి సెక్షన్ బి గ్రామర్ కి సంబంధించినటువంటి రోమన్ టోటల్ 20 మార్క్స్ అయితే వస్తాయి. 16 నుంచి 32 వరకు టోటల్ 17 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇందులో. నెక్స్ట్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కి అయితే 15 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ లో టోటల్ గా 33, 34 అండ్ 35 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా 33 అండ్ 34 లో ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది. 35 లో వచ్చేసి మనము డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఫామ్ చేయాలి, అది కూడా చూద్దాం ఇప్పుడు. 33rd క్వశ్చన్ చూస్తే కన్వర్జేషన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే ఇందులో వస్తుంది. బేస్డ్ ఆన్ ది 3 రీడింగ్ టెక్స్ట్ ఆఫ్ ఆల్ యూనిట్స్. ఇక్కడ మనకి 6 యూనిట్స్ లో 3 రీడింగ్స్, టోటల్ 18 రీడింగ్స్ అయితే ఉన్నాయి కదా. ఆ 18 రీడింగ్స్ లో ఏదో ఒక సిచ్యువేషన్ బట్టి కన్వర్జేషన్ రాయమంటారు. అలా మనం కరెక్ట్ గా కన్వర్జేషన్ ని సొంతంగా ట్రై చేసి రాయాలి. అక్కడ మనకి కరెక్ట్ గా ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, దాంట్లో ఆ ప్లేస్ లో నువ్వుంటే ఏం మాట్లాడతావు అనేది కానీ ఇటువంటి కన్వర్జేషన్స్ ని రాయమని చెప్తారు. అలా మనం గనక రాస్తే ఇక్కడ కూడా 5 మార్క్స్ అయితే వస్తాయి. లేదా డిస్క్రిప్షన్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా 6 యూనిట్స్ 3 రీడింగ్స్ అంటే 18 రీడింగ్స్ నుంచి ఇక్కడ మనకి ఇన్పుట్స్ అవుట్లైన్ షుడ్ బి డిఫరెంట్ ఫర్ ది అబౌట్ 2 క్వశ్చన్స్. బోర్ షుడ్ నాట్ బి ద సేమ్, దే షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ లెసన్స్. దిస్ మీన్స్ క్వశ్చన్ నెంబర్ 5 అండ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ది లెసన్ అండ్ క్వశ్చన్ నెంబర్ 5B షుడ్ బి ఫ్రమ్ సమ్ అదర్ లెసన్స్. మనకి ఇక్కడ కన్వర్జేషన్స్ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ సేమ్ ఒకటే సిచ్యువేషన్ అయితే ఇవ్వరు. అది వేరే సిచ్యువేషన్, ఇది వేరే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. అక్కడ కన్వర్జేషన్ రాయాలి, ఇక్కడైతే డిస్క్రిప్షన్ రాయాలన్నమాట. ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కి ఇక్కడ డిస్క్రిప్షన్ రాయాలి. ఇలా ఈ రెండిట్లో ఏదో ఒకటి రాస్తే 1 × 5 = 5 మార్క్స్ అయితే వస్తాయి. చాయిస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 లో డైరీ ఎంట్రీ బేస్డ్ ఆన్ ది కంటెంట్ ఆఫ్ 3 రీడింగ్ టెక్స్ట్ ఆఫ్ ఆల్ యూనిట్స్. మనకి ఉన్నటువంటి టోటల్ 18 రీడింగ్స్ లో ఏదో ఒక సిచ్యువేషన్ ఇచ్చి డైరీ ఎంట్రీ అయితే రాయమంటారు. మనం అలా రాస్తే 1 × 5 = 5 మార్క్స్ వస్తుంది. లేదా మనకి ఏదో ఒక స్క్రిప్ట్ అయితే రాయమంటారు, రైటింగ్ స్క్రిప్ట్ ఫర్ ఏ స్పీచ్ కోసం స్క్రిప్ట్ అయితే రాయమంటారు. బేస్డ్ ఆన్ ది కంటెంట్ ఆఫ్ మనకి ఇచ్చినటువంటి 18 రీడింగ్స్ నుంచి ఏదో ఒక రీడింగ్ లో ఒక సిచ్యువేషన్ ఇచ్చి స్క్రిప్ట్ అయితే రాయమంటారు. అలా రాసినామంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి రాసినామంటే 1 × 5 = 5 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. A passage from any C reading is given basing on the passage. The student has to prepare 5 WH questions
ఫ్రేమ్ WH క్వశ్చన్స్ టు గెట్ ది అండర్లైన్ పార్ట్స్ యాజ్ అన్ ఆన్సర్స్. మనకి 35లో వచ్చేసి ఒక ప్యాసేజ్ అయితే ఉంటుంది. ఆ ప్యాసేజ్లో కొన్ని వర్డ్స్ కింద అండర్లైన్ అయితే ఉంటుంది, కొన్ని పార్ట్స్ కింద అండర్లైన్స్ అయితే ఉంటాయి. ఆ అండర్లైన్ చేసినటువంటి పార్ట్స్ ఆన్సర్స్ గా వచ్చేలాగా మనం క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 35లో అలా 5 క్వశ్చన్స్ ని కరెక్ట్ గా అక్కడ అండర్లైన్ చేసినటువంటి పార్ట్స్ ఆన్సర్స్ గా వచ్చేలాగా ఫ్రేమ్ చేసినామంటే 5 × 1 = 5 మార్క్స్ అయితే వస్తాయి. ఇది మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి SSC 10th క్లాస్ ఇంగ్లీష్ పేపర్ ప్యాటర్న్ లేదా మోడల్ క్వశ్చన్ పేపర్. ఈ వీడియో ఇప్పుడే చాలా లెంత్గా అయింది కాబట్టి ఏదైనా ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ అయితే తీసుకుని దాన్ని మీకు ఇంకొక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికీ ఈ వీడియో చాలా లెంత్ అయింది కాబట్టి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇది స్టూడెంట్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో, లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో వచ్చే 10th క్లాస్ వీడియోస్ అన్నింటినీ కూడా చూడడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching our students. Thank you. Bye.